కమలాకర్ హాస్పిటల్లో ఉంటే కాచి మాత్రమే అక్కడ కాపలాగా బయట కూర్చొని ఉంటుంది. అప్పుడే మీనన్ దేవా రౌడీలతో అక్కడికి వస్తాడు. దేవా మనం ఇక్కడికి వచ్చింది ఒక్క ప్రాణం తీయడానికి మాత్రమే అని మీనన్ చెప్తూ వస్తూ ఉంటాడు. అప్పుడే దాత్రి కేదార్ కూడా హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటారు. నాకెందుకో ఈ వైలెన్స్ కోసమే అనిపిస్తోంది కేదార్, పద వెళ్ళి చూద్దాం అని దాత్రి కేదార్ వస్తూ ఉంటారు. అప్పుడే మీనన్ అక్కడ కూర్చొని బాధపడుతూ ఉన్న కాచి దగ్గరికి వచ్చి హలో సిస్టర్ అని పిలవగానే కాచి అతని వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని కాచి మొహంపై కొట్టడంతో కాచి ఉన్నపలంగా స్పృహ కోల్పోయి పడిపోతుంది. నేరుగా మీనన్ రౌడీలు కమలాకర్ దగ్గరికి వెళ్ళి కోమాలో ఉన్న కమలాకర్ పక్కనే కూర్చొని కత్తి పట్టుకొని మీనన్ మాట్లాడుతూ ఉంటాడు. రే దేవా, ఇప్పుడు నేను ఎంతోమంది ప్రాణాలు తీసి ఉంటాను కదా ఇప్పటి వరకు, కానీ ఎందుకో కమలాకర్ ప్రాణాలు తీస్తూ ఉంటే నాకు చాలా ఏడుపు వస్తుంది దేవా, ఏడుపు వస్తుందిరా అని చెప్తూ కత్తి తీసుకొని పొడవబోతూ ఉంటాడు. అప్పుడే దాత్రి కేదార్ స్పృహలో లేని కాచి దగ్గరికి వచ్చి కాచి కాచి అని పిలుస్తూ అక్కడ పక్కనే పడి ఉన్న వాటర్ బాటిల్ని చేతిలోకి తీసుకొని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ మీననేమో పొడవబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే దాత్రి కేదార్ ఐసీయూ డోర్ ఓపెన్ చేసుకొని రావడంతో పొడవబోతూ మీనన్ ఒక్క క్షణం ఆగిపోయి లోపలికి వచ్చిన జగదాత్రి కేదార్ వాళ్ళ వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు అప్పుడే కౌశికి సుధాకర్ ఆ హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటారు.